బాస్ ఐపీఎల్లో మరో లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ జరిగింది. నిన్న డీసీ వర్సెస్ జీటీ మధ్య ఎంత ఉత్కంఠగా మ్యాచ్ జరిగి చివరి బంతికి ఫలితం తెలిందో అంతకు మించిన ఉత్కంఠ కేకేఆర్ వర్సెస్ ఎల్ఎస్జీ మధ్య జరిగింది. మరి ఈ లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ గురించి తెలుసుకునే ముందు బాస్ ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 181 పరుగులు చేసింది, 4 వికెట్స్ కోల్పోయి. ఇక 182 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన లక్నో సూపర్ జైంట్స్ బ్యాటర్స్ని ఓ రకంగా బెంబెలెత్తించారు కలకత్తా బౌలర్స్. కేకేఆర్ బౌలర్స్ దాటికి 16 ఓవర్స్కి 128 పరుగులే చేసి 7 వికెట్స్ కోల్పోయింది ఎల్ఎస్జీ. అక్కడి నుండి ఎల్ఎస్జీ మ్యాచ్ గెలవాలంటే 4 ఓవర్స్లో ఏకంగా 54 పరుగులు కావాలి. బట్ మెయిన్ బ్యాటర్స్ అంతా పెవిలియన్లో. క్రీజ్లో చెప్పుకోవడానికి ముకుల్ చౌదరి ఒక్కడే, మిగతా వారంతా సరిగ్గా బ్యాటింగ్ రాని బౌలర్స్. బట్ ఆ ఒక్కడే కలకత్తాని కథాకళి ఆడించాడు. 6లు 4లతో చెలరేగిపోయి కేకేఆర్ టీం వెన్నులో వణుకు పుట్టించాడు. 7th ఓవర్లో 4 6 బాదిన ముకుల్ 18th ఓవర్లో 2 6లు బాదాడు. 19th ఓవర్లో ఈసారి 2 6లు ఒక 4 బాదడంతో మ్యాచ్ రసవత్తరంగా మారిపోయింది. అంతకుముందు కేకేఆర్ ఈజీగా మ్యాచ్ గెలిచేస్తుంది అనుకున్న వాళ్ళు ముకుల్ ఏదో అద్భుతం చేసేలా ఉన్నాడే అనుకున్నారు. ఇక చివరి ఓవర్ ఎల్ఎస్జీ గెలవాలంటే 14 రన్స్ కావాలి. బట్ స్ట్రైక్లో ఉన్నది ముకుల్ కాదు, ఆవేష్ ఖాన్. ఏ చిన్న తప్పు చేసినా మ్యాచ్ చేజారిపోతుంది. ఇక కేకేఆర్ నుండి బంత్ అందుకున్నాడు వైభవ్ అరోరా. తానేసిన ఫస్ట్ బంతికి ఆవేష్ ఎలాంటి రిస్క్ తీసుకోకుండా సింపుల్గా మిడ్ వికెట్ మీదుగా ఆడి సింగిల్ తీసిచ్చేశాడు. దాంతో తను చెయ్యాల్సిన పని పూర్తయింది. ఇక భారం మొత్తం ముకుల్ చౌదరి మీదే. 5 బంతుల్లో 13 రన్స్ కొట్టాలి. అరోరా సెకండ్ బంతిని వెయ్యగానే ముకుల్ బ్యాంగ్ డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ పై నుండి భారీ సిక్సర్ బాధేశాడు. నిజంగా అది నెక్స్ట్ లెవెల్ 6. దాంతో ఈక్వేషన్ 4 బంతుల్లో 7 రన్స్ కావాలి. ఇక ఇక్కడే అస్సలైన ట్విస్ట్ వచ్చింది. అరోరా థర్డ్ బంతిని ఆఫ్ సైడ్ ఆఫ్ యార్కర్ వేశాడు. ముకుల్ మిస్ చేశాడు. దాంతో డాట్ బాల్. ఇక నెక్స్ట్ అరోరా వేసిన 4th బంతిని స్కూప్ షాట్ ఆడడానికి ముకుల్ అక్రాస్ ద స్టంప్స్ వెళ్ళాడు. బట్ అరోరా ముకుల్ని ఫాలో చేస్తూ ఎగ్జాక్ట్లీ తన కాళ్ళ మధ్యలో పర్ఫెక్ట్ యార్కర్ వేశాడు. దాంతో మళ్ళీ డాట్ బాల్. ఈక్వేషన్ 2 balls 7 runs. ఇక చూసుకోండి బాస్, ఇటు కేకేఆర్ ప్లేయర్స్ అండ్ ఫ్యాన్స్ అలాగే ఎల్ఎస్జీ ప్లేయర్స్ అండ్ ఫ్యాన్స్ గుండెలు పక్క వాళ్లకు వినబడేంత గట్టిగా కొట్టుకున్నాయి. అసలేం జరగనుంది, ఎవరు గెలవనున్నారు అన్న టెన్షన్ పీక్స్లోకి వెళ్ళింది. అరోరా మరో అవుట్ సైడ్ ఆఫ్ యార్కర్ వేయడానికి ట్రై చేశాడు. అది కొంచెం మిస్ అయింది. అంతే, ముకుల్ జస్ట్ స్లైస్ చేశాడు. బంతి మెరుపు వేగంతో ఓవర్ డీప్ కవర్ వైపు 6. ఇదైతే అద్భుతమైన 6 బాస్. చెప్పాలంటే వన్ ఆఫ్ ద ఆల్ టైమ్ గ్రేట్ షాట్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. 5వ బంతికి 6 రావడంతో ఈక్వేషన్ 1 బంతికి 1 పరుగు మాత్రమే కావాలి. మీకు గుర్తుందా బాస్, నిన్న జరిగిన డీసీ వర్సెస్ జీటీ మ్యాచ్లో చివరి బంతికి 2 పరుగులు కావాల్సిన టైంలో జీటీ 1 పరుగు కూడా ఇవ్వకుండా మ్యాచ్ గెలిచిన సంగతి. ఇక ఈరోజు కూడా అలానే జరిగితే కేకేఆర్ విన్, లేదంటే ఎల్ఎస్జీ. యాక్చువల్గా ఎగ్జాక్ట్లీ అలానే జరిగింది. నిన్న చివరి బంతిని మిల్లర్ ఎలా మిస్ చేశాడో ఈరోజు చివరి బంతిని ముకుల్ కూడా మిస్ చేశాడు. అయితే నిన్న జీటీ కీపర్ బట్లర్ పర్ఫెక్ట్ త్రోతో కుల్దీప్ని అవుట్ చేసి జీటీని గెలిపించాడు. బట్ ఈరోజు కేకేఆర్ కీపర్ రఘువంశీ వికెట్లని గిరాటెయ్యలేకపోయాడు. దాంతో కేకేఆర్ ఓడింది. ఓటమి తప్పదనుకున్న లక్నో సూపర్ జైంట్స్ థ్రిల్లింగ్ విక్టరీని అందుకుంది. ఈ గెలుపు హీరో ఖచ్చితంగా ముకుల్ చౌదరినే. అసలు ఆశలే లేని సిచ్యువేషన్ నుండి ఒంటి చేత్తో మ్యాచ్ని గెలిపించి హీరో అయిపోయాడు ముకుల్. ఈ మ్యాచ్లో ముకుల్ కేవలం 27 బంతుల్లోనే 7 భారీ సిక్సర్లు 2 4ల సాయంతో ఏకంగా 54 రన్స్ బాది నాట్అవుట్గా నిలిచి ఎల్ఎస్జీకి మరపురాని విజయాన్ని అందించాడు. సింపుల్గా తను ఎంత గొప్పగా ఆడాడో చెప్పనా బాస్. 16th ఓవర్లో ఎల్ఎస్జీ 7th వికెట్ కోల్పోయాక క్రీజ్లో అడుగుపెట్టాడు ఆవేష్ ఖాన్. అక్కడి నుండి 4 ఓవర్స్ ఆవేష్ ఆడింది జస్ట్ 3 అంటే 3 బంతులు, చేసింది కేవలం ఒకే 1 పరుగు. ఇప్పుడు చెప్పండి బాస్, ముకుల్ చౌదరి చేసింది విధ్వంసమా, వీర విహారమా, విలయ తాండవమా? మీకేమనిపిస్తుంది? తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.